ఈ మధ్య కొంతమంది తమకు తాముగా పెద్ద రాజకీయ విశ్లేషకులుగా భావించి టీవీ డిబేట్స్‌లో వాగేటోళ్ళు మోడీ దిగిపోవాలి అని వాగుతున్నారు. నిజంగా వాళ్ళు తెలుసంటున్నారా? లేదా తెలియకంటున్నారా? ఎందుకంటే ఎవడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. ఇక రాహుల్ గాంధీని మళ్ళీ పీఎం క్యాండిడేట్‌గా పెడితే వచ్చే ఓట్స్ కూడా రాకుండా కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి రావచ్చు. కనుక ఎన్ని సీట్లు గెలుస్తారు అనే నెంబర్స్ పక్కన పెడితే బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం పక్కా. కొందరు తలతిక్క మేధావులు మోడీ రాజకీయాల్లో ఉండకూడదు. బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ మోడీ మాత్రం ప్రధానిగా ఉండకూడదు అని అంటున్నారు అని విన్నాక నేను షాక్ అయ్యా. నిన్న ఎవడో మోడీని 6 ఇయర్స్ బ్యాన్ చేయాలని ఏకంగా ఢిల్లీ హైకోర్టుకు పోయిండట. అసలు సోయుండే చేస్తుర్రా? ఇప్పుడున్న దాంట్లో కొంచెం సౌమ్యుడు, క్షమాగుణం కలిగినోడు మోడీ ఒక్కడే. వాస్తవంగా చెప్పాలంటే చాలామంది నేరస్తులకు, అవినీతి పరులకు మారడానికి అవకాశాలిస్తూ చట్ట ప్రకారం నెమ్మదిగా పోతుండు కనుకనే చాలామంది నేరస్తులు ఇంకా మిగిలారు. పొరపాటున మోడీ దిగిపోతే మీ పరిస్థితి ఏంటి? బీజేపీ గవర్నమెంట్‌లో అమిత్ షానో, రాజ్‌నాథ్ సింగో, హిమంత బిశ్వ శర్మనో అయితే వీళ్ళెవ్వరు కాదని ఇక ఏకంగా యోగి ఆదిత్యనాథ్‌కు భారత ప్రధానిగా బాధ్యత అప్పజెప్పితే పరిస్థితి ఏంటి? మీకు మహావిష్ణు అవతారం పరశురాముడు తెలుసు గదా! అవినీతి, అసమర్థ పాలకులను శిక్షించి ధర్మ సంస్థాపనకై యావత్ భూమండలాన్ని 21 సార్లు దండయాత్ర చేసిండట. యోగి గూడా భారత ప్రధాని అయిన వెంటనే పరశురాముణ్ణి ఆవాహించుకొని అఖండ భరత ఖండంలో రామరాజ్యాన్ని పునఃస్థాపిస్తాడు. మీరు ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పాలనను డెమో గూడా జూషిర్రుగా. ఎంతోమంది నేరస్తులకు ముక్తిని ప్రసాదించాడు. మరికొందరు నేరస్తులేమో ఎప్పుడు యోగి ఆదిత్యనాథ్ యొక్క జ్వాలాగ్నికి బలవుతామో అని భయపడి దేవాలయాల్లోకి పోయి లొంగిపోయారు. అలా జేస్తే ఎన్‌కౌంటర్‌కు చేయకుండా జైల్‌లో అన్నా పెడతారేమో అని. ఇప్పుడైతే ముఖ్యమంత్రిగా తన పదవీ కాలం అయిపోయేలాగా ఉత్తరప్రదేశ్‌లోని నేరస్తులందరినీ ఏర్పాయడంలో బిజీగా ఉన్నాడు యోగి ఆదిత్యనాథ్. ఒకవేళ మోడీ దిగిపోయి యోగి ఎక్కితే ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుంచి ఏరివేత మొదలు పెడతాడో ఇక సెపరేట్‌గా చెప్పాల్సిన పనే లేదు. సో, ఇప్పటికైతే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బిజీగా ఉండాలని, అలాగే మరో 5 ఏళ్లు నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా కొనసాగాలని అయోధ్యలోని శ్రీరాముడికి మొక్కుకోండి.